ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. వారికోస్ వెయిన్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వారికోస్ వెయిన్స్కి లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి చెప్పడానికి మనతో పాటు డాక్టర్ అబలా సంధ్యాల ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో రీసెంట్ టైమ్స్లో వారికోస్ వెయిన్స్ ఎక్కువగా వింటున్నాం కదా సార్. సో అసలు వారికోస్ వెయిన్స్ రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి, అండ్ ఇది ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్లోనే వస్తుందా, మేల్స్ అండ్ ఫీమేల్స్లోనే వస్తుందా, ఎవరికైనా రావచ్చా, అండ్ ఏ ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చా? సో వారికోస్ వెయిన్స్ అంటే బేసికలీ అందరు దీన్ని నరాల ప్రాబ్లం అనుకుంటారు, కానీ ఇవి నరాల ప్రాబ్లం కాదనమాట. సిరల్ అంటాం దీన్ని. సిరల్ చెడిపోవడం వల్ల కాళ్ళలో ఉన్న చెడు రక్తం అంతా యాక్చువల్లీ గుండెకి వెళ్ళాలి, బట్ రివర్స్ అయ్యి కింద పడుతుంది. అందరూ రక్తం గడ్డగట్టింది, క్లాట్ అయింది అనుకుంటారు, కానీ యాక్చువల్లీ రివర్స్ వెళ్ళడం అంతే. ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన కామన్ పాయింట్ ఏంటంటే ఇది ఎక్కువ శాతం నించొని పనిచేసే వాళ్ళు వస్తుంది అని. అంటే టీచర్స్ కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇది యూజువల్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎన్నో ఇయర్స్ నుంచి నించొని పనిచేసే వాళ్ళు, కిరాణా స్టోర్ వాళ్ళకి, ఇట్లా ఎన్నో ఇయర్స్ నుంచి నించొని పనిచేసే వాళ్ళు కాళ్ళ మీద ఆ వెయిన్ మీద బాగా ప్రెషర్ పడి ఇంకా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఆ వాల్వ్ డ్యామేజ్ అయ్యి బ్లడ్ మొత్తం కింద పడడం స్టార్ట్ అవుతుంది. ఇంకొక నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఐటీ వాళ్ళకి చాలా ఎక్కువ వస్తుంది ఈ మధ్యన. ఎందుకంటే సిట్టింగ్ పొజిషన్లో చాలాసేపు కూర్చుంటారు వాళ్ళు. సెడెంటరీ లైఫ్ స్టైల్, అంత యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ అనమాట. అంటే జీన్స్లో అంటే మన పేరెంట్స్కో, గ్రాండ్ పేరెంట్స్కో, బ్రదర్స్కో, సిస్టర్స్కో ఉంటే మనకు కూడా కంపల్సరీ రావాలని రూల్ ఏం లేదు, కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రెగ్నెన్సీ అనమాట. ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో జరిగే హార్మోనల్ చేంజెస్ కానివ్వండి, ఆ గర్భసంచి పెరిగి ఆ వెయిన్ మీద పడే ప్రెషర్ కానివ్వండి, రకరకాల కారణాల వలన ఈ వారికోస్ వెయిన్స్ వీళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ప్రెగ్నెన్సీ మోర్ ప్రెషర్స్ కాబట్టి వీళ్ళు ఏంటంటే అంత తొందరపడకుండా డెలివరీ అయ్యేదాకా ఆగాల్సి వస్తుంది. డెలివరీ అయ్యి ఫ్యూ మంత్స్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ తగ్గిపోతాయి కాబట్టి వీళ్ళకి మేజర్గా తగ్గిపోతుంది వారికోస్ వెయిన్స్. కొంత శాతం మందికి మెల్లిగా పర్సిస్ట్ అయ్యి ఏళ్ల తర్వాత పెరుగుతుంది, అప్పుడు వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఒబేసిటీ. బాగా లావు ఉన్న వాళ్ళు, మార్బిడ్గా ఒబీస్ ఉన్న వాళ్ళు, వాళ్ళ జనరల్ బాడీ హ్యాబిటస్ వల్ల ఆ కాలు మీద పడే ప్రెషర్ వలన ఈ వెయిన్స్ డ్యామేజ్ అయ్యి వారికోస్ వెయిన్స్ లాగా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ట్రామా అనమాట. అంటే మన కాలుకి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్లీ కాకపోవచ్చు, ఏళ్ల తర్వాత అప్పుడు జరిగిన డ్యామేజ్ ఈ వారికోస్ వెయిన్స్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసి ఫిక్స్డ్ ఏజ్ గ్రూప్ అయితే లేదు, కానీ యూజువల్లీ అడల్ట్ లైఫ్లో ఎన్నో ఇయర్స్ నుంచి పనిచేసే వాళ్ళు యూజువల్లీ ఆఫ్టర్ 30 ఎక్కువ శాతం ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉంటుంది. బిలో 14 అయితే రాకూడదు, ప్రతి రేర్ వస్తే వేరే కారణాలు ఆలోచించాలి. జస్ట్ ఐసోలేటెడ్ వారికోస్ వెయిన్స్ మాత్రం అడల్ట్ లైఫ్లో చూడొచ్చు ఎక్కువ. ఓకే, కాల్. హలో. చెప్పండి శ్రీధర్ గారు, మీ డౌట్ ఏంటి? చెప్పండి శ్రీధర్. సార్, మా మదర్ కు వెరికోస్ వ్యాధి ఉంది సార్. కాళ్ళు మొత్తం ఎలిఫెంట్ లెక్క అయింది. ఓకే. మా మదర్ కు వెరికోస్ వ్యాధి ఉంది సార్. మా కాలుకు ఎలిఫెంట్ పాదం లెక్క కాళ్ళు ముందట ఉబ్బు, డబల్ లెటర్ లెక్క ఉబ్బు ఉంటది. కాళ్ళు కూడా దొడ్డు ఎలిఫెంట్ పాదం లెక్క అయింది. ఓకే. వేస్తారు సర్జన్ ఢిల్లీ అపోలో హాస్పిటల్ కూడా చూపెట్టాము. ఓకే. అన్ని టెస్టులతోటి వెరికోస్ వ్యాధి అని చెప్పారు సార్. దానికి ఏమైనా కాలు వాపు తగ్గడానికి ఏమైనా కొత్తగా టెక్నాలజీస్, లేజర్ ఏమైనా వచ్చాయండి? సో ఆ డాప్లర్లో వారికోస్ వెయిన్స్ అని డయాగ్నోస్ అయ్యి వచ్చిందండి మీరు అనుకుంటున్నారు? అన్ని డయాగ్నోస్టిక్ మొత్తం చేపిస్తారండి. 1 డే మేము 4 days ఉన్నాం అపోలో హాస్పిటల్ న్యూ ఢిల్లీలో. ఓకే. వాస్కులర్ సర్జన్ అని ఆయన అపోలో హాస్పిటల్ సీనియర్ వాస్కులర్ సర్జన్ చూసారండి. కాలు కూడా ఒకటి మన సాక్స్ లాంటివి కూడా ఇచ్చారు. మూవ్మెంట్ చేయాలి, కాలు మంచం మీద ఎత్తు పెట్టుకొని పడుకోవాలి అని అంటే అది కాలు ఇప్పుడు బాగా లావైంది. ఇప్పుడు కాలు ఎట్లా అంటే ఎలిఫెంట్ పాదం కంటే ఎక్కువైంది కాలు. ఓకే, ఫైన్ వినండి. సో 2 things. స్వెల్లింగ్కి కారణాలు, రకరకాల కారణాలు ఉంటాయి. వాస్కులర్ రిలేటెడ్ చూస్తే కామన్గా మనం చూసేది ఒకటి వారికోస్ వెయిన్స్, ఇంకోటి లింఫెడిమా.
లింఫెడిమా అంటే ఈ వెయిన్ కంటే ఇంకా సన్న తాడు లాంటి సిస్టమ్ ఉంటుంది. అది చెడిపోతే మాత్రం అది పర్మనెంట్ ప్రాబ్లం, లైఫ్ లాంగ్ ఈ స్వెల్లింగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి స్టాకింగ్స్తోనూ ఇంకా దాని మెషిన్ పంపింగ్ మెషిన్స్ ఉంటాయి, అవి వాడు కొద్ది వరకు మేనేజ్ చేయగలుగుతాము. బట్ ఈ తిను విషయంలో వారికోస్ వెయిన్స్ అనే రూల్ అవుట్ అయితే, వారికోస్ వెయిన్స్ అనే డయాగ్నోస్ అయ్యి ఇంకే కారణాలు దొరకలేదు అనుకోండి, అప్పుడు వీళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అని కొత్త టెక్నాలజీ వాడచ్చు. లేజర్లో ఇట్లా సర్జరీ లాగా కట్ చేసి వెయిన్ తీసే అవసరం ఏమి ఉండదు. మనం జస్ట్ సింపుల్ కాల్ దాకా మత్తిచ్చేసి ఈ చెడిపోయిన వెయిన్ ఒకసారి మేమే మళ్ళీ స్కాన్ పెట్టి చూసుకుంటాం నిజంగా అవసరం ఉందా లేదా అని చూసుకొని, అప్పుడు చిన్న సూద్ ద్వారా ఈ లేజర్ వైర్ ఒకటి ఉంటుంది, లేజర్ ప్రోబ్ అంటాం, క్యాథటర్ అంటాం, ఇది ఈ చెడిపోయిన వెయిన్లోకి పంపించి దాని చుట్టూతా మళ్ళీ మత్తిచ్చి ఆన్ చేస్తే లేజర్ ఏం చేస్తుంది అంటే ఈ చెడిపోయిన వెయిన్ని క్లోజ్ చేసేస్తుంది. ఎందుకు క్లోజ్ చేస్తున్నాం వెయిన్ మొత్తాన్ని అంటే, ఒకటేమో ఇది ఎసెన్షియల్ వెయిన్ ఏం కాదు, ఇది యాక్సరీ వెయిన్ అంటే బాడీకి అంత ఇంపార్టెంట్ కాదు. సెకండ్ థింగ్ చెడిపోతే పర్మనెంట్ డ్యామేజ్ అనమాట. థర్డ్ థింగ్ క్లోజ్ చేస్తే ఆల్టర్నేటివ్గా సర్క్యులేషన్ లోపల నుంచి వెళ్ళొచ్చు, మెయిన్ వెయిన్ నుంచి వెళ్ళొచ్చు. సో ఈ కారణాల వల్ల క్లోజ్ చేస్తాం. నాలుగోది ఏంటంటే క్లోజ్ చేయకుంటే డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు తన విషయంలో స్వెల్లింగ్ ఒకటే కాదు, ఇంకా రకరకాల థింగ్స్ యాడ్ అవ్వచ్చు, సో మెనీ సిమ్టమ్స్ యాడ్ అయ్యి ఈవెన్చువల్లీ పుండ్లు పడవచ్చు. ఈ కారణాల వల్ల మనం లేజర్ చేసి ఈ చెడిపోయిన వెయిన్ని క్లోజ్ చేస్తాము. తర్వాత గ్రాడ్యువల్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తనకు వచ్చే స్వెల్లింగ్ తగ్గే అవకాశం చాలా మట్టుకు ఉంటుంది. కొంచెం రెసిడ్యువల్ స్వెల్లింగ్ ఉండిపోవచ్చు, కాలు కంప్లీట్లీ నార్మల్గా అయిపోతుందని నేను చెప్పాను, కానీ మేజర్గా వారికోస్ వెయిన్స్ వలన స్వెల్లింగ్ వస్తే మాత్రం తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, కాల్. హలో మేడం. చెప్పండి వీరేష్, మీ డౌట్ ఏంటి? చెప్పండి వీరేష్. మేడం సార్, నా ఏజ్ 22 సార్. ఓకే ఓకే. అయితే నాకు ఈ చిన్న వయసులో వెరికోస్ వెయిన్స్ వచ్చినాయి సార్. ఏదో హార్డ్ వర్క్ చేసిన బిల్డింగ్స్. ఓకే. బిల్డింగ్స్ మెటీరియల్ మోయడం వల్ల హార్డ్ వర్క్ చేస్తే ఇట్లా వెరికోస్ వెయిన్స్ వచ్చినాయి. ప్లస్ వంశపారంపరంగా డాడీకి ప్లస్ బ్రదర్ కూడా ఉన్నాయి సార్. ఓకే. అయితే ఇది స్టేజ్ ఎక్కువ ఉన్నా సార్. ఇది చూపించుకున్నా నేను కరీంనగర్ లో బయట. ఓకే. చేయించుకుంటే నార్మల్ సర్జరీ చేస్తున్నారు. ఇప్పుడు లేజర్ సర్జరీ చేసుకుంటే తొందర మనకు క్లియర్ అవుతా, నార్మల్ సర్జరీ చేసుకుంటే తొందర క్లియర్ అవుతా అని నాకు డౌట్ సార్. ఓకే ఫైన్, అంతే కదా. దీనికి ఏమన్నా స్కాన్ ఎట్లా అయిందండి? డాప్లర్ టెస్ట్ ఏమైనా అయిందా? స్కానింగ్ చేసింది సార్. దాంట్లో వారికోస్ వెయిన్స్ అని వచ్చింది కదా? వెరికోస్ వెయిన్స్ 100% బయటకు కనిపిస్తున్నాయి సార్. ఓకే, కనిపించినా సరే డాప్లర్ స్కాన్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఎనీవేస్ ఏనండి. సో ఎనీవేస్ డయాగ్నోస్డ్ కేస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ కాబట్టి తన డౌట్ ఏంటి, సర్జరీ చేయించుకోవాలా లేజర్ చేయించుకోవాలి, ఎందుకు లేజర్ బెటర్, అడ్వాంటేజ్ ఏంటి అంటే, సర్జరీ లేజర్ కంపేర్ చేసుకుంటే సర్జరీ అనేది ట్రెడిషనల్ మెథడ్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. దాంట్లో సో మెనీ డిఫికల్టీస్ ఉన్నాయి. ఒకటేమో మేజర్ సర్జరీ కాబట్టి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించి వీపుకి కానీ జనరల్ కానీ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. సో అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎప్పుడు ఉంటాయి. సెకండ్ థింగ్, కాలుని ఇన్సిషన్ ఇవ్వాలి, అంటే కోయాలన్నమాట. సో స్కార్ పడుతుంది ఎప్పుడు, పర్మనెంట్ లైఫ్ లాంగ్ కాలు మీద స్కార్లు ఉంటాయి. థర్డ్ థింగ్, కట్ చేసి ఆ వెయిన్ని, చెడిపోయిన వెయిన్ని తీసేసి మిగతా వెయిన్ని కుట్లు వేయాల్సి వస్తుంది. సో కుట్లు పడతాయి. ఇంకోటి ఏంటంటే, ఇంత రిస్క్ తీసుకున్నా రేర్లీ పక్కన నరం డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. అండ్ సెవరల్ డేస్ హాస్పిటల్లో ఉండి సెవరల్ వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టినా సరే మేజర్ ప్రాబ్లం వచ్చేది సక్సెస్ రేట్ దగ్గర. ప్రపంచంలో బెస్ట్ సర్జన్ దగ్గర చేయించుకున్నా సరే సర్జరీకి 50 నుంచి 60% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 40 నుంచి 50% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 50-50 అనమాట. ఇది చేసే సర్జన్ ఫాల్ట్ ఏం కాదు, ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ అవుట్డేటెడ్ మెథడ్. ఒక ప్రొసీజర్ అంత సక్సెస్ రావట్లేదని తేలితేనే దాన్ని ఓవర్కమ్ కావడానికి కొత్త ప్రొసీజర్ వస్తుంది. అలానే సర్జరీ కంటే బెటర్ ఆప్షన్ కావాలని లేజర్ వచ్చింది. లేజర్లో ఈ కాంప్లికేషన్స్ అన్నీ పోయి మనం ఏం చేస్తాం, సింపుల్గా ఫ్యూ రెలవెంట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించి పేషెంట్ మెడికల్ ఫిట్ ఉంటే అడ్మిట్ చేసుకొని, డే కేర్లో అడ్మిట్ చేసుకొని, మనం పాదానికి ఒకసారి అల్ట్రాసౌండ్ మెషిన్లో చూసుకొని పాదానికి మత్తిస్తాం. అంటే రీజనల్ అనస్థీషియా, ఆ ఒక్క రీజన్ దాకానే మత్తు వస్తుంది పాదం వరకు. దెన్ అల్ట్రాసౌండ్ మెషిన్, ఆ వీడియోలో కనిపిస్తున్నట్టు స్కాన్ మెషిన్లో చూసుకుంటూ ఈ చెడిపోయిన వెయిన్లో చిన్న సూది పెట్టి లేజర్ పంపించి చెడిపోయిన వెయిన్ని క్లోజ్ చేసేస్తాం. నౌ అడ్వాంటేజ్ సర్జరీకి దీన్ని కంపేర్ చేస్తే, సర్జరీలో కట్ చేసి తీసేస్తారు, లేజర్లో వెయిన్ ఏంది యాజ్ ఇట్ ఈస్ వదిలేసి జస్ట్ దారిని క్లోజ్ చేసేస్తాం. సో అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఫ్యూ అవర్స్లో పేషెంట్ లేచి నడిచి వెళ్ళిపోవచ్చు. హాస్పిటల్ హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నెక్స్ట్ డే నుంచి బెడ్ రెస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ డే నుంచి పనులన్నీ చేసుకోవచ్చు.
థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సక్సెస్ రేట్. ఇందాక సర్జరీకి 50 to 60% అన్నా కదా, లేజర్కి అప్ టు 98% ఉంటుంది. అంటే 100లో ఇద్దరికే ఫెయిల్ అయ్యి రికరెన్స్ అయ్యి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ 98 మందికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నాలుగోది, ఈ సర్జరీ కాదు కాబట్టి సర్జరీ అంతా రిస్కీ కూడా కాదు. సో అన్ని విధాలుగా కంపేర్ చేసుకుంటే లేజర్ ఇస్ అ మచ్ బెటర్ ఆప్షన్ దెన్ సర్జరీ. ఓకే, కాల్. హలో. హలో మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి శ్రీనివాస్ గారు? చెప్పండి శ్రీనివాస్. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. హలో. చెప్పండి సార్. నమస్తే సార్. కంటిన్యూ. సార్ మా నాన్నకి వెరికోస్ అని ఇది ఎడంకాలకు నరాలు అంతా బ్లడ్ అంతా స్ట్రెక్ అయింది సార్. ఓకే. అది సార్ పరిస్థితి. డాక్టర్ చూపిస్తే ఇది వెరికోస్ ఎక్కడన్నా బెంగళూరు కానీ ఇక్కడ కొంచెం పెద్ద అపోలో హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ కలపాలని చెప్తున్నారు సార్. ఓకే. అది సార్ ఇప్పుడు చూస్తే వేరే దగ్గర అనంతపురం దగ్గర బత్తలపల్లి హాస్పిటల్ పోతే అక్కడ మామూలుగా షూ కదా స్టాక్స్ ఇస్తారు కదా, అలాంటి స్టాక్స్ ఇచ్చారు సార్. ఓకే, మీ డౌట్ ఏంటి ఇప్పుడు? అది మామూలుగా ఎవరికైనా వచ్చేదేనా లేకుంటే 100 మందిలో ఒకరికి వస్తుంది? అది ఎందువల్ల వస్తుంది సార్? ఇది ప్రాబ్లం అయితే ఏమొస్తుంది? మామూలుగా మా నాన్న డ్రైవర్ సార్ అతను. ఓకే. మామూలుగా ఇట్లా ఇంట్లో ఎప్పుడు ఖాళీ ఉండడు, ఎనీ టైం వర్క్ చేస్తుంటాడు. అలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది సార్ ఇలాంటివి? ఫైన్ వినండి. సో ఒకటేమో ఇన్సిడెన్స్ అడిగారు, ఎంతమందికి రావచ్చు, ఇది ఎందుకు వస్తుంది అని. వరల్డ్ వైడ్ ఇన్సిడెన్స్ చూస్తే రకరకాల స్టడీస్లో రకరకాలు ఇచ్చారు. రఫ్లీ 20 నుంచి 25 to 30% దాకా ఉన్నాయి వేరియస్ స్టడీస్. అంటే 100 మందిలో 20 నుంచి 20% నుంచి 30% వరకు వచ్చే అవకాశం ఉంటుంది 100లో. అంటే ఆల్మోస్ట్ 30% అనుకోండి 100లో. కారణాలు, రకరకాల కారణాలు ఉన్నాయి. మీ ఫాదర్ విషయం తీసుకుంటే, బికాజ్ ఈజ్ అ డ్రైవర్, ప్రొఫెషనలీ కాల్ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ప్రొలాంగ్డ్ అవర్స్ డ్రైవ్ చేయాల్సి వస్తుందని అజ్యూమ్ చేసుకుంటే అదే మేజర్ రీజన్ అయి ఉండొచ్చు. బట్ సొల్యూషన్ అయితే ఫార్చునేట్లీ వెరీ సింపుల్. ఒకటి, మీరు ఆల్రెడీ స్టాకింగ్స్ వాడుతున్నారు కాబట్టి మనం ఈ డాప్లర్ స్కాన్ చేపిస్తే దాంట్లో వారికోజ్ వెయిన్స్ అని వస్తే, ఇందాక పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లేజర్ అనే సింపుల్ 1/2 hour ప్రొసీజర్, కపుల్ ఆఫ్ అవర్స్లో లేచి నడిచి వెళ్ళిపోవచ్చు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తక్కువ అనమాట. మనకి ఏజ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా జస్ట్ ఆ కపుల్ ఆఫ్ అవర్స్ మనం లేజర్ చేసి మేనేజ్ చేసి పంపించగలుగుతాం. రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, చూసి మీకు లేజర్ అవసరమో లేదో చెప్పగలుగుతాను. ఓకే, కాల్. హలో. చెప్పండి అశోక్, మీ డౌట్ ఏంటి? చెప్పండి అశోక్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు అశోక్ సార్. చెప్పండి సార్, నేను సైనిక్పూర్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే సార్, మా మమ్మీకి స్టేజ్ 1లో వెరికోవెనీస్ ఉంది సార్. ఓకే. ఓకే, యాక్చువల్ గా 1 month నుంచి టాబ్లెట్స్ వాడుతున్నాం. డెఫ్లాన్ టాబ్లెట్ ఒకటి, ఓకే, ప్లస్ స్టాకింగ్స్ వాడుతున్నాము. ఓకే. ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది, ఒక 60% వరకు. ఓకే. కానీ ఎప్పుడైతే నిలబడి వంట చేస్తుందో ఆ టైంలో కొంచెం పాదాల పైన ఉబ్బుతున్నాయి సార్. మళ్ళీ నార్మల్ కూర్చుంటేనే మళ్ళీ తగ్గిపోతున్నాయి. ఓకే. ఇట్లా 1 month అయిపోతుంది, 60% తగ్గినాయి. కానీ నెక్స్ట్ ఒక 1 month తర్వాత మేము మా మదర్ కి నీ ఆపరేషన్ కి ప్లాన్ చేస్తున్నాం సార్. ఓకే. అంటే మోకాల్లో కొంచెం పెయిన్ వస్తున్నాయి బాగా నడవడానికి. రైట్. సో దాని వల్ల ఏమైనా ఈ వెరికోవెనీస్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్? అండ్ ఇది స్టేజ్ 1 అని ఎలా డిసైడ్ అయ్యారండి? ఎవరు చెప్పారు మీకు? స్కాన్ చేసాం డాక్టర్ విన్ హాస్పిటల్. ఓకే. సో మీరు ఫేమస్ అని మీతో మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఓకే, ఏంటండి. సో ఒకటి ఏంటంటే, తను చెప్పిన సిమ్టమ్ ప్రకారం వారికోజ్ వెయిన్స్ ఎక్కువ లేదు, డాప్లర్లో కూడా అదే మ్యాచ్ అయింది. కరెంట్లీ స్టాకింగ్స్ అండ్ ట్యాబ్లెట్ వేసి మేనేజ్ చేసుకున్నాం. వేరే నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఉంది, దాన్ని ప్రొసీడ్ అవ్వచ్చా అని ఒక్కసారి నేను మెడికల్ ఒపీనియన్ ఇచ్చే ముందు ఆ డాప్లర్ స్కాన్ చూస్తేనే బెటర్. ఎర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళకి వేరే ఎనీ మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉంటే దే కెన్ ప్రొసీడ్ ఫర్ దట్. ఆ ఇష్యూ అంతా సెటిల్ అయిపోయాక దెన్ దే కెన్ కమ్ బ్యాక్. అప్పుడు తర్వాత ఫ్యూచర్లో వారికోజ్ వెయిన్స్ ప్రోగ్రెస్ అయితే అప్పుడు వీ కెన్ అడ్వైస్ ఫర్ లేజర్. లేదు వారికోజ్ వెయిన్స్ చాలా అడ్వాన్స్ స్టేజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇది ఫినిష్ చేసుకొని కపుల్ ఆఫ్ మంత్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు వేరే ప్రొసీజర్, ఎలెక్టివ్ ప్రొసీజర్ అయితే అప్పుడు దానికి కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత వెళ్ళొచ్చు అని అడ్వైస్ చేయొచ్చు. ఈదర్ వే డెసిషన్ తీసుకోవాలంటే నేను ఒకసారి మీరు నన్ను వచ్చి కన్సల్ట్ అయ్యి నేను ఆ డాప్లర్ స్కాన్ చూసి మీ మదర్ని ఒకసారి ఎవాల్యుయేట్ చేస్తేనే చెప్పగలుగుతాను. ఇట్లా లైవ్ షోలో ఈ ఆస్పెక్ట్లో ఒపీనియన్ ఇవ్వడం బిట్ డిఫికల్ట్. ఓకే డాక్టర్, ఇప్పుడు వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు
ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు డే టు డే లైఫ్లో, అండ్ ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ ఏమన్నా పెయిన్స్ ఉంటాయా వాళ్ళకి? సో ఏం ప్రాబ్లమ్స్, ఏం సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారంటే, మీరు అన్నట్టు పెయిన్ ఈజ్ వన్ మేజర్ ఇష్యూ విత్ వారికోస్ వెయిన్స్. ఇందాక పేషెంట్ చెప్పినట్టు కూడా కొంతమంది ప్రొలాంగ్ స్టాండింగ్ తర్వాత పెయిన్ వస్తుంది, కొంతమంది కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది. దట్ ఈస్ వన్ సిమ్టమ్ విత్ వారికోస్ వెయిన్స్. పెయిన్ కూడా జాయింట్స్ మీద ఉండదు, జాయింట్స్ తప్ప మిగతా ఏరియాలో ఉంటుంది కాల్లో. సో దట్ ఈస్ వన్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. సెకండ్ సిమ్టమ్స్ వచ్చేసి ఇచ్చింగ్ ఉంటుంది. ఇచ్చింగ్ ఒక మేజర్ ఫీచర్. స్వెల్లింగ్, ఇందాక ఒక పేషెంట్ చెప్పినట్టు కాలు వాపులు, అది కామన్ సిమ్టమ్. కొంతమందికి కాలు ఏదో వీపు నుంచి కిందికి డ్రాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, ఇది ఏదో స్పైన్ ప్రాబ్లమ్ అని న్యూరోఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే, ఎంఆర్ఐ అంతా స్కాన్ చేయించుకొని అంతా ఎవాల్యుయేట్ చేయించుకొని నార్మల్ అని వస్తుంది. బట్ ఆ డ్రాగింగ్ సెన్సేషన్ పోదు. నేను స్కాన్ చేసి చూస్తే వెయిన్ ఇంత ఉబ్బిపోయి ఉంటుంది, వారికోస్ వెయిన్స్ అంత వెళ్తుంది. సో దట్ ఈస్ వన్ అనదర్ అన్నోన్ సిమ్టమ్. ఇంకొక సిమ్టమ్ వచ్చేసి నైట్ క్రాంప్స్ అనమాట. కొద్ది శాతం మందికి నైట్ టైం కాలు పట్టేస్తాయి. కొంతమందికి రోజంతా పనిచేసేసరికి ఈవినింగ్ కాల్లో తెలియని ఇబ్బంది ఉంటుంది, లెగ్ టైర్డ్నెస్ అంటారు. పడుకొని లేసేసరికి మళ్ళీ నార్మల్ ఉంటుంది, స్వెల్లింగ్ కూడా సబ్సైడ్ అయిపోతుంది. ఇంకో సిమ్టమ్స్ వచ్చేసి ఇట్లా సూదులతో గుచ్చుతున్నట్టు, మొద్దుబారినట్టు, మంటలు. దీస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ సిమ్టమ్స్. అండ్ కొద్ది శాతం మందికి పెద్ద పెద్ద వెయిన్స్ ఉబ్బినట్టు కనిపిస్తాయి. అందరికి కనిపించవు, కొంచెం సెగ్మెంట్ పేషెంట్కి అయితే అది కనిపించే అవకాశం ఉంది. కాల్. హలో హలో, చెప్పండి మురళి గారు, మీ క్వశ్చన్ ఏంటి? చెప్పండి మురళి. సార్ నా కారు కుల్కాలు ఉబ్బింది. ఓకే, దీనికి బోడతనం అనేది ఆకు వండుకొని తింటే కొద్దిగా తగ్గింది సార్. యాంటీబయాటిక్ మెడిసిన్ వాడినాను, గోళీలు అవి కొంచెం తగ్గింది. దాని తర్వాత ఒక నాన్ వెజ్ ఏమన్నాడు, ఈ బోడతల మాకు అనేది పొలాలలో దొరుకుతాయి, అది తీసుకొచ్చుకొని వంట చేసుకొని తింటే ఒక 2-3 రోజులు తగ్గిపోతుంది. 3 పూటలు తిన్నాను సార్, కొంచెం తగ్గింది, ఇంకా వాపు తగ్గడం లేదు. సో మీ మెయిన్ సిమ్టమ్ వచ్చేసి వాపు అదొకటే కదా కాల్లో? అది ఒకటే సార్, రైట్ సైడ్ కు మోకాలు నుంచి కింది వరకు. ఓకే, అండ్ వాపు తప్ప ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉంటాయా కాల్లో? ఏం లేదు సార్, ఏం లేదు. చింతలో చీరమండల కింద బాబుతున్నది, చెప్పేసుకోవడం కట్టింది, ఏం వేసుకోవడం. ఫైన్, వినండి. ఒకటేమో మీకు వారికోస్ వెయిన్స్ జస్ట్ వాపు వలన డయాగ్నోస్ చేయడం కష్టము. వాపుకి రకరకాల కారణాలు ఉంటాయి. వారికోస్ వెయిన్సా కాదా తేల్చడానికి దీనికి ఒక చిన్న టెస్ట్ ఉంటుంది. దీన్ని లోవర్ లింబ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటాం. దాంట్లో ఆ స్కాన్లోనే సైంటిఫిక్ మెథడ్ ద్వారా మీకు వారికోస్ వెయిన్స్ ఉందా లేదా తేలుతుంది. దాంట్లో వారికోస్ వెయిన్స్ ఉంటే అప్పుడు మందులతో మేనేజ్ చేయాలా లేదా లేజర్ ట్రీట్మెంట్ చేయాలా, ఇది డిసైడ్ అవుతుంది. నాన్ అలోపతిక్ మెడికేషన్స్ అయితే నేను రికమెండ్ చేయలేను. ఐ హైలీ అడ్వైజ్ యూ టు నాట్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్. ప్రొఫెషనల్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, అతను రాసే మెడిసిన్సే ఫాలో కాండి, ఇట్లాంటివి అయితే చేయకూడదు. ఓకే డాక్టర్, ఇప్పుడు బ్లడ్ రివర్స్లో వెళ్ళకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది కదా, సో వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైనా హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఇది చాలామంది పేషెంట్స్ చాలా కామన్గా అడుగుతారు, ఎందుకో చాలా భయపడిపోతారు హార్ట్ రిలేటెడ్ ఇష్యూ. ఎందుకంటే వెయిన్ ఈవెన్చువల్లీ హార్ట్కే సర్క్యులేషన్ పంపించాలి. అయితే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ 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 రేర్. అంత హార్ట్ రిలేటెడ్ భయపడాల్సిన అయితే అవసరం ఉండదు. వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మీకు దాని రిలేటెడ్ హార్ట్ ఇష్యూస్ వస్తే దట్ ఈస్ దానివల్ల అయ్యి ఉండొచ్చు, కానీ వారికోస్ వెయిన్స్ రిలేషన్తో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే రావడం రేర్. అంత భయపడాల్సిన అవసరం ఉండదు. వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం మాత్రం ఓన్లీ కాల్ వరకే అఫెక్ట్ చేస్తుంది. ఓకే, కాల్. హలో హలో, చెప్పండి విజయలక్ష్మి గారు, మీ డౌట్ ఏంటి? చెప్పండి అమ్మా విజయలక్ష్మి. అవునండి, చేతులకు గంతులు అన్నీ వస్తున్నాయండి. ఏమా డాక్టర్ గారండి? చెప్పండి. చేతికి గంతులు వస్తున్నాయండి, గుడ్డలంతా చేతులకు. ఓకే, అంతే కదమ్మా. అది కొవ్వు గంతులు అంటున్నారు, అవి ఎలా ఏం వినండి. దిస్ షో ఇస్ అబౌట్ వారికోస్ వెయిన్స్, అంటే కాల్లో ఈ సిరల్లో వచ్చే ప్రాబ్లం గురించి దిస్ షో. దానికి రిలేటెడ్ లేజర్ ట్రీట్మెంట్. చేతుల్లో వారికోస్ వెయిన్స్ రాదు అండ్ మీరు చెప్పే సిమ్టమ్స్ సమ్ అదర్ ప్రాబ్లం. మీరు ఒక జనరల్ సర్జన్ని వెళ్ళి కన్సల్ట్ అయితే బెటర్. ఓకే డాక్టర్, ఇప్పుడు వారికోస్ వెయిన్స్ ఓన్లీ ఒబేస్ అండ్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుందా, లేకపోతే బక్కగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా రావచ్చు? సో వెయిట్ రిలేటెడ్ తీసుకుంటే జనరల్ పాపులేషన్ కంపేర్ చేసుకుంటే ఒబేస్ ఉన్న వాళ్ళకి వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.
వేరే వాళ్ళు కూడా రాకూడదని రూల్ ఏం లేదు. వాళ్ళకి ఇంకా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్కువ నించొని పని చేసినా, కూర్చొని పని చేసినా, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా దాని వరకు రావచ్చు. కానీ జస్ట్ ప్యూర్లీ వెయిట్ బేసిస్ మీద కంపేర్ చేసుకుంటే ఒబేస్ ఉన్న వాళ్ళకి వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళకి అన్ఫార్చునేట్లీ ట్రీట్మెంట్ చేసినా సరే రిజల్ట్ మన ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ బాడీ హ్యాబిటస్ కంటిన్యూస్లీ ఆ వెయిట్ అనేది కాలు మీద ప్రెషర్ పడి సర్క్యులేషన్ కింద పంపించడానికే ట్రై చేస్తూ ఉంటుంది. సో వెయిట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వెయిట్ లాస్కి అయితే ట్రై చేయాలి. అప్పుడు కానీ మనకి ఈ వారికోస్ వెయిన్స్ రిలేటెడ్ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ అయితే రావు. ఓకే డాక్టర్, చాలామంది అంటే ఐ మీన్ షుగర్ కానీ లేకపోతే బీపీ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చాలా కాంప్లికేషన్స్ వస్తాయేమో, రిస్క్ వస్తాయని ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటారు. సో వాళ్ళకి వారికోస్ వెయిన్స్ వస్తే అసలు వాళ్ళని ఎలా డీల్ చేస్తారు అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఈజీయా? సో ద బెస్ట్ థింగ్ అబౌట్ లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇదే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అదర్ క్రానిక్ డిసీజెస్ మన వారికోస్ వెయిన్స్ని అఫెక్ట్ చేయము. వారికోస్ వెయిన్స్ రిలేటెడ్ ఇష్యూ మాత్రమే సర్క్యులేషన్ కింద పడడం వలన వస్తుంది. సో అది సపరేట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, స్ట్రోక్ ఉన్నా, హార్ట్ ఉన్నా, ఇది మనం లేజర్ చేసే ఆ 20-30 minutes జాగ్రత్త పడితే సరిపోతుంది. దానికి మనం అనస్థీషియా ఒపీనియన్ తీసుకొని కేర్ఫుల్లీ ఆ ఫ్యూ మినిట్స్ మనం మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ యాజ్ సచ్ దానికి దీనికైతే రిలేషన్ లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు. అండ్ లేజర్ సర్జరీ కంటే ఫాస్టర్ అవుతుంది కాబట్టి అంత కోరిలేషన్ అయితే ఉండదు. బట్ ఆఫ్ కోర్స్ అవన్నీ కంట్రోల్ చేసే లేజర్ ట్రీట్మెంట్ అయితే చేస్తాం అండ్ రిజల్ట్ కూడా మచ్ ఫాస్టర్ ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు స్టాకింగ్స్ వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయి అండ్ ఎంత ఇంపార్టెంట్ అండ్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాలా స్టాకింగ్స్, లేకపోతే ఎంత డ్యూరేషన్ యూజ్ చేయాలి? సో వారికోస్ వెయిన్స్కి ప్రీవియస్లీ మనము క్రేప్ బ్యాండేజెస్ రాసేటోళ్ళం. ఇప్పటికీ చాలామంది ఓల్డ్ ప్రాక్టీషనర్స్ అదే రాస్తారు. కాళ్ళకి అట్లా పెద్ద పెద్ద బ్యాండేజ్ చుట్టుకొని మేనేజ్ చేయమంటారు. బ్యాండేజ్తో వచ్చే మెయిన్ ఇష్యూ వచ్చేసి ప్రెషర్. ఈ వారికోస్ వెయిన్స్కి ఒక ఫిక్స్డ్ ప్రెషర్తో కంప్రెస్ చేస్తే తప్ప సర్క్యులేషన్ పైకి వెళ్ళదు. మనం సొంతంగా బ్యాండేజ్ కట్టుకుంటే మాత్రం కంఫర్టబుల్లీ కట్టుకుంటాం, దాంట్లో అంత ప్రెషర్ ఉండదు, సో పెద్ద యూజ్ ఉండదు. అందుకే తర్వాత ఈ స్టాకింగ్స్ అనేది స్టార్ట్ అయినాయి. దాంట్లో స్టాకింగ్స్లో ఏంటంటే ఒక ఫిక్స్డ్ ప్రెషర్ ఉంటుంది, 20 to 30 mmHg అనే ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్తో కంప్రెస్ చేస్తే తప్ప సర్క్యులేషన్ పైకి వెళ్ళదు. అండ్ ఇది ఎవ్రీడే రొటీన్ వర్కింగ్ అవర్స్లో వేసుకోవాలి కంపల్సరీ. సగం మంది అవాయిడ్ చేయడానికి నైట్ పడుకునేటప్పుడు అనుకుంటారు, క్లెవర్లీ టు అవాయిడ్. బట్ బికాజ్ ఇట్ ఈస్ అవర్ హెల్త్, ఇట్ ఈస్ కంపల్సరీ టు యూజ్ ఇట్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్. అండ్ యాజ్ మెనీ మంత్స్ యాజ్ పాసిబుల్ వాడమంటాం. మినిమం 3 to 6 months అయితే వేసుకోమంటాం. బిఫోర్ లేజర్ కానివ్వండి, ఆఫ్టర్ లేజర్ కానివ్వండి, ఎన్ని మంత్స్ కుదిరితే అన్ని మంత్స్ స్టాకింగ్స్ వేసుకుంటే సర్క్యులేషన్ పెరిగి మనకే బెనిఫిట్ వస్తుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో స్టాకింగ్స్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ వారికోస్ వెయిన్స్. ఓకే, కాల్. హలో హలో, చెప్పండి నాగమణి గారు, మీ సమస్య ఏంటి? చెప్పండి అమ్మా నాగమణి. సార్ నమస్తే సార్. నా నమస్తే. పేరు నాగమణి, గుంతకల్లి, అనంతపురం జిల్లా నుంచి చెప్పమ్మా కంటిన్యూ. సార్ నాకు ఇది కాళ్ళు విపరీతమైన నొప్పులు, ఒక్క సెకండ్ వంగితే నరం లాగినట్టు మోకాళ్ళ కింద అట్లా ఉండే సార్. నరాలన్నీ వెనక ఉబ్బినట్టుంటే ఇక్కడ ఏవిఎస్ హాస్పిటల్ హైదరాబాద్ కి రాజీవ్ కొప్పాల దగ్గరికి వెళ్ళాను సార్. ఓకే రాజీవ్ సరే అమ్మా, సరే చెప్పండి. నెక్స్ట్ ఏంటి సిమ్టమ్స్ ఏంటి చెప్పండి. అదే ఇప్పుడు అది ఆయన మీకు అధికారమా, మోకాళ్ళు మీకు ప్రాబ్లమ్ ఫుల్ అయిపోయాను, ఎంఆర్ఐ స్కానింగ్ చేసి ఎక్స్రే చేసి అదే సునీల్ రాఘవ గారు చెప్పారు సార్. ఆపరేషన్ చేయాలి, సైడ్స్ ఎముకలు తీసేయాలి జస్ట్ అని చెప్పేసారు సార్. నేను ఇక్కడ గుంటకల్లోనే హాస్పిటల్ అది చేయించుకున్నాను సార్. కాకపోతే ఇప్పుడు ఎడమకాలు పాదం దగ్గర మాత్రం విపరీతమైన బాకు, మరి నొప్పి, మంట వస్తుంది సార్. కొద్దిగా నడవడం కానీ ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది సార్ ఆపరేషన్ చేయించుకొని కూడాను. ఓకే, అయినా కూడా ఇప్పుడు కూడా ఇంకా మోకాళ్ళ ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇది పాదం దగ్గర నొప్పి, వాపు, మంట కూడా వస్తుంది సార్. కొంచెం మంట కూడా వస్తుంది. వినండి, సో మీరు చెప్పే సిమ్టమ్ బేసిస్ మీద డయాగ్నోస్ చేయడం కష్టం. ఆల్రెడీ వారికోస్ వెయిన్స్ కాదని ప్రీవియస్లీ రిజెక్ట్ చేసినందుకు ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ మీకు అదే ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉందో లేదో అని. బట్ అయినా మీకు డౌట్ ఉంటే ఒకసారి లేటెస్ట్గా డాప్లర్ స్కాన్ చేయించుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి, చూసి ఇప్పుడు ఏమైనా చేయగలుగుతామో లేదో చెప్పగలుగుతాను. ఓకే డాక్టర్, ఆల్రెడీ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి
ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అండ్ ఓన్లీ అది కాళ్ళకే పరిమితమా లేకపోతే ఇంకా అదర్ పార్ట్స్కి ఏమైనా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? యా, సో వారికోస్ వెయిన్స్ అనేది ఇట్ విల్ ఆల్వేస్ బీ లిమిటెడ్ టు ద లెగ్. కాలు వరకే ఇష్యూస్ వస్తాయి, బియాండ్ దట్ వెళ్ళదు. సో అంతవరకు భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్ కాంప్లికేషన్స్ అందరు భయపడేది ఎక్కడంటే, మెయిన్ అందరికీ తెలిసిన ఇష్యూ అల్సర్స్ వస్తాయి దీంట్లో. అంటే ఇమ్మీడియట్లీ రాదు, కపుల్ ఆఫ్ మంత్స్, ఇయర్స్ డౌన్ ద లైన్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సిమ్టమ్స్ ఇగ్నోర్ చేసిన వాళ్ళకి ఆ బ్లడ్ అంతా కింద పడి ఇంకా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ గివ్స్ అవే, బర్స్ట్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. సో ఆ బ్లడ్ చూసి చాలామంది భయపడతారు. సెకండ్ థింగ్, ఈ అల్సర్ ఫామ్ అవుతుంది. అల్సర్ ఫామ్ అయినప్పుడు ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, ఎవ్రీ డే డ్రెస్సింగ్ చేయాల్సి వస్తుంది. మనం ఆ స్టేజ్లో కూడా లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు, కానీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇమ్మీడియట్ రిజల్ట్. లేజర్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అల్సర్ అంత ఫాస్ట్గా హీల్ అవ్వదు. ఇట్ టేక్స్ గ్రాడ్యువలీ లాట్ ఆఫ్ టైమ్ టు హీల్ అండ్ చాలా గ్రాడ్యువలీ హీల్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ మేజర్ కాంప్లికేషన్ విత్ వారికోస్ వెయిన్స్. సెకండ్ ఏమో బ్లీడింగ్, అండ్ థర్డ్ అండ్ ప్రతి రేర్ ఏమో సెల్యులైటిస్ అనమాట. ఈ స్కిన్ మీద లేయర్ అంతా కొంతమందికి ఇన్ఫెక్ట్ అవుతుంది, రెడ్డిష్గా అయిపోయి లోకలైజ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, ఆడ వేడిగా ఉంటుంది, ఎర్రగా అయిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్లీ లేజర్ చేయలేము, కపుల్ ఆఫ్ డేస్ హాస్పిటల్ అడ్మిట్ చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చి తగ్గించి లేజర్ చేయాల్సి వస్తుంది. సో దీస్ 3 ఆర్ ద నోన్ కాంప్లికేషన్స్ విత్ వారికోస్ వెయిన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, వారికోస్ వెయిన్స్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V6 న్యూస్.